బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి లాగ్ చేయబోతున్నాను. మా గుర్లు ఎక్కడెక్కడ వెళ్తాయో అక్కడ అన్ని ప్రదేశాలని నేను చూపిపోతున్నాను. ఇప్పుడు వచ్చేసి రొడ్డమ్మడిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే మా తిట్టు వర్షం పడింది, శలం పడిపోతే బుద్ధ అన్నమాట రొడ్డమ్మడి పోతున్నాయి అన్నమాట గుర్లు. లాగ్ ఈరోజు చేయబోతున్నాను. నేను పోయిన తిట్టు, మా గుర్లు పోయిన తిట్టు ప్లేసెస్ అని చూపిస్తాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దుడ్డుకు వచ్చాయన్నమాట. పిల్లల బోన్లు ఉన్నాయి, నెత్తాల టైం వచ్చేసి 6:00 చిల్లర అయిందనమాట. దొడ్లోకి వచ్చే గొల్లు టైం వచ్చేసి 4:40 టైం అయిందనమాట. పొద్దున ఈ రోడ్డమ్మడే తోలుకొని వచ్చానమాట. ఇప్పుడు కూడా ఈ రోడ్డమ్మడే తోలుకొని పోదాం అనుకున్నాను, కానీ ఇక్కడ కురుతానమాట. ఇంకా పొద్దు మునగలేదనమాట. ఇంకా 4:40 అయింది కాబట్టి ఇంకా 6:30 దానా మేపాలి, 6:30 దానా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి పోతే ఎందుకని చెప్పేసి ఈ రూట్ వచ్చేసి సర్వరాయ సాగర్ డామ్ లేకపోతుంది. ఈ రూట్ వచ్చేసి మా ఊర్లోకి పోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మన రూటు పరమటు రూటు కంపలమ్మడి, చెట్లమ్మడి, గుట్టలమ్మడి. వచ్చేసి మా ఊరోళ్ళు ఉల్లి వేశారనమాట. అంతా కొంత ఒకసారి కొంత ఇంకోసారి వేశారనమాట. ఆ చివరికి వెళ్తే కొంత ముందేశారు, ఇది వెనకసారి వేశారు. నేను చూపిద్దాం అనుకుంటే గొర్రెలు దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఈ ఉల్లి చల్లిన దాంట్లోకి తొక్కుతాయి. అందువల్ల నేను పోలేకపోయి ఈ నుంచే నేను చెప్తున్నాను. ఇంత ఉల్లి వేసి అంటే 1 వారం అయింటుంది అనుకుంటున్నాను. వారాలు కూడా తోలారు, నీరు కూడా పారగొట్టారు. ఇది వచ్చేసి చెక్కుడాం అన్నమాట. మొన్న వానకు మా ఊర్లో వర్షం పడింది, ఆ వర్షం నీళ్ళు ఆ మట్టుకు వచ్చాయన్నమాట. ఇదంతా నిండేసి ఇదంతా నారం అన్నమాట. ఆ నారమ్మడి పోతాయన్నమాట నీళ్ళు. ఈ చెక్కుడాం నిండిన తర్వాత మరి ఈ చెక్కుడాం వైపు ఆనుకోండి పొలం కూడా ఉందన్నమాట, భూమి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ వేయలేదు. ఈ చేలల్లో వచ్చేసి ఏమేమి పంటలు వేస్తారంటే పత్తి, కంది, ఆందెప, సప్ప, ఈ 4 ఈ చేలల్లో వేస్తారనమాట. అబ్బో, కరెంటు కింద పెద్ద లైన్ కింద ఉన్నాను. ఈ గడ్డికి దానికి తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. ఈ వైర్ కింద ఊర కరెంటు ఉందన్నమాట. ఫుల్ శబ్దం వస్తుంది బర్రని. ఈ సెలలో 4 పైర్లు వేస్తారన్నమాట. ఆగస్టులో పత్తి వేస్తారు. ఇక్కడల్లా ఇప్పుడు వీళ్ళు కాబట్టి గొర్రెలు మేస్తున్నాయి. గుట్ట అనుకునే మా ఊరు బరకలున్నాయన్నమాట. బరకలు అంటే సేల్ అంటే అయ్యో ఒక రకమైన సేలు. ఆ సేలు చూపిస్తాను, చూడండి. ఈ సేలలో ఏమేమి వేస్తారో ఎలానో చెప్తాను, వినండి. రాయి సంగటి మొటికలు తిన్నావురాని ఫ్రెండ్స్. పొలంలో తింటే రాయి సంగటి అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా
తినండి. ఇంట్లో తినే కంటే ఇట్లా పొలాల్లో తింటేనే ఆకలి కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే మన తినే పదార్థం కూడా అలాగే రుచిగా ఉంటుందన్నమాట పొలాల్లో తింటే. ఒకసారి మీరు కూడా పొలాల్లో కూర్చొని తిని చూడండి, ట్రై చేయండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఒట్టేటి మొట్టికాయలు రాయి సంగటి మీరు ఎప్పుడన్నా తిన్నారా? రాయి సంగటి. ఇంకా నేను వచ్చేసి కూర్చొని తినేదానికైతే నాకు అవకాశం ఉండదు, ఎందుకంటే ఈ గొర్రెలు వెళ్ళిపోతుంటాయి. ఇంకా నేను ఇలాగే నడుచుకుంటూ గొర్రెలు మళ్ళేసుకుంటూ గొర్రెలను చూసుకుంటూ తినాలన్నమాట. నిలబడుకొని కూర్చునే అవకాశం అయితే నాకు ఉండదు. చూడు ఎలా పోతున్నాయో, నేను ఏడున్నా అవి అన్న ఉన్నాయి. అది వచ్చేసి తోడేళ్ళ గుట్ట అంటారనమాట. ఒకప్పుడు అక్కడ తోడేలు ఎక్కువ నివసించేదన్నమాట అప్పుడు ఉన్నప్పుడు. అందువల్ల అది తోడేళ్ళ గుట్టలో అని అంటారనమాట. ఇప్పుడైతే లేవు తోడేళ్ళు బదులు కుక్కలు వచ్చాయన్నమాట. ఇక్కడ సీక్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రదేశంలో. టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇక్కడల్లా వచ్చాను ఈ ప్రదేశం. ఇది అప్పుడు వచ్చేసి ఇవి కూడా పరకలు ఉన్నాయన్నమాట. మామూలుగా ఒక ఉన్నాయి. ఇవి పరకలు వచ్చేసి మళ్ళీ సాగుబడి చేసుకొని ఏదన్నా సప్ప అట్లా వేసుకుంటున్నారు ఈ చేన్లు వచ్చేసి. ఇప్పుడు నేను ఉండే ప్రదేశం వచ్చేసి ఇక్కడ జింకులగుట్ట బీలు అన్నమాట అంటారనమాట. ఇక్కడ జింకులగుట్ట బీలు, అది వచ్చేసి గుట్ట జింకులగుట్ట అని అంటారనమాట. ఆ గుట్ట పైన కూడా శివుని గుడి ఉందన్నమాట. ఓ రోజు చూపిస్తాను తప్పనిసరిగా, ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గొర్రెలు మేస్తున్నాయి, జింకులగుట్ట అంటారనమాట. అమ్మయ్య, ఇప్పుడు గొర్రెలు కొంచెం కుదురుగా మేస్తున్నాయి అనమాట. పొద్దున్నుంచి ఇవాళ పరిగెత్తి పెట్టాయన్నమాట. ఈ ప్రదేశాల్లో ఫ్రెండ్స్ నేను ఇలా ఎన్నో వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తూ వస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ లాగ్ వీడియోస్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో బాగుందా బాగలేదా అంటే మీకు నచ్చినట్టుగా ఏ విధంగా నేను వీడియో చేయమంటారో ఆ విధంగా నాకు కామెంట్ చేయండి. నేను కూడా మీకు అనుకూలంగానే మీకు నచ్చినట్టుగానే నేను కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను, మొదలు పెడతాను. చెట్లు అయితే బాగున్నాయి, ఎందుకంటే ఈ చెట్లకు గరువు నేలే బాగుంటాయి అన్నమాట. చెట్లు అయితే నాకు తెలిసి అయితే ఎన్ని ఎకరాలు ఉంటుందో అయితే తెలియదు, కానీ అందాజుగా తెలియదు. ఒక 5-6 పైనే ఉంటుంది అనుకుంటున్నాను. 5-6 ఎకరాల పైన ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఎంత ఉందో మరి తెలియదు. చెట్లు అయితే బాగున్నాయి. చెట్లు వచ్చేసి మా ఊరలో అన్నమాట. చుట్టూ కారం కంచె వేశారు, ఎందుకంటే ఇక్కడ అడవి కాబట్టి పందులు అలాగే జింకలు ఎందుకంటే అలా వస్తాయన్నమాట. వాళ్ళు చుట్టూ కారం ఇట కంచె బీచుకున్నారన్నమాట. అప్పుడు మేము ఈ చెట్లు నాటిన ప్రదేశాల్లో మేము గొర్రెలు మేపుకునే వాళ్ళం. అప్పుడు వచ్చేసి ఎలా ఉండేదంటే ఇలా బీడు ఇలా ఉండేదన్నమాట, మేపుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు నిమ్మ చెట్లు వేసుకొని కంచేసుకున్నారు. చెట్లు కూడా చూడండి, చెట్లు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ప్రతిసారి హాయ్ హాయ్ అని అలాగే అలవాటైంది పోయిందనమాట ఫ్రెండ్స్. నేను వచ్చేసి గుట్ట పైన ఉన్నాను,
చూడండి, చూడడానికి ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశంగా కనిపిస్తుందో చూడండి. ఇది వచ్చేసి కుంట అన్నమాట. మా ఊరు సాకులు గుడ్డలు ఉతుకుంటున్నారు అన్నమాట. లొకేషన్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. అందులో ఇక్కడ బాగా క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం మాడించుకొని ఉంది, అయినా వాన పడే అవకాశం విధంగా లేదనమాట. జస్ట్ మాడించుకొని ఉంది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. పూత వచ్చేసి ఇలా వచ్చిందనమాట. కొంత పూత వచ్చేసి రాలిపోయింది. ఉండే పూత చెట్లకు నిలిచిపోయింది అన్నమాట. ఆ పూత ఎగురు పెట్టిన చోట కల్లి చెట్టు కాస్తుంది. ముందు ఎర్రగా వస్తాయి అన్నమాట. ఎర్రగా వచ్చి మళ్ళా లావు అవ్వగా నల్లగా కల్లి పళ్ళు మాగుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ కల్లి పళ్ళు బాగా మాగాలంటే రావాలంటే ఈ చెట్లకు ఇంచుమించు ఓ నెల పడుతుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. మరి టైమింగ్ అయితే కరెక్ట్గా తెలియదు. ఓ నెల అనుకుంటున్నాను కల్లి చెట్లకు కల్లికాయలు తినడానికి. ఇది కల్లి చెట్టు అన్నమాట. ఇది వచ్చేసి కల్లి చెట్టు అన్నమాట. వానకు పూత ఎగురు పెట్టిందన్నమాట కల్లి చెట్టు. మీరు అడవిలో ఉన్న కల్లి చెట్టును ఎప్పుడైనా చూసారా? చూసింటే కామెంట్ చేయండి. పూత ఎలా వచ్చిందో చూడండి, చూపిస్తాను. ఇది వచ్చేసి పెద్ద గరుగు అన్నమాట. నేను మొట్టమొదటిసారిగా గొర్రెలు మేపింది ఈ పెద్ద గరుగుని అన్నమాట. నేను ఫస్ట్ మేపింది నేను సుమారుగా 15 ఏళ్ళ కిందట ఈ పెద్ద గరుగునే నేను గొర్రెలను మేపడం స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ ప్రదేశం వచ్చేసి పెద్ద గరుగు అని పిలువబడుతుంది. ఇదంతా అప్పుడు సాఫీగా ఉన్నదన్నమాట. కొక్కిలను పెట్టి దోకే వాళ్ళు దోకారు. మళ్ళా గడ్డపారాలు, ఓలెలు, పికాసులు పెట్టి కరువు పని చేసిన వాళ్ళు చేశారు. ఇక్కడ వచ్చేసి కల్లి చెట్లు, గార చెట్లు, ఆడాడ సీక్ చెట్లు, అలాగే రేన్ చెట్లు, అలాగే చిల్లటి చెట్లు, ఇక్కడ చెట్లు ఇలా ఉన్నాయన్నమాట. ఇది కుంట అన్నమాట. ఈ కుంట పేరు వచ్చేసి బూడిది గుంట అని అంటుంటాం మేము. ఈ కుంట పేరు ఇక్కడ చుక్క నూరు లేకుండా ఇంకిపోయాయి అన్నమాట నీరు. ఈ వర్షానికి ఈ మటుకు నీళ్ళు వచ్చాయన్నమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిన్నకోట అంటారనమాట. ఈ ప్లేస్ను ఇప్పుడు చూపిపోతున్న ప్లేస్ను ఇదంతా చిన్నకోట అన్నమాట. ఇది వచ్చేసి పెద్ద గరుగు అంటారనమాట. అవతలకి పేకి పోలు ఉంది కదా, ఆ పోలు పేకి ఎక్కుతేనా పెద్ద గరుగు అంటారనమాట. ప్లేస్ను పిలవడం రెగ్యులర్గా కానీ మేము మేపుకోవడానికి, నేను కానీ మా ఊరోళ్ళు కానీ మేపుకోవడానికి ఇక్కడికే వస్తూ ఉంటాము. గుట్టల వాతావరణం బాగుంది కదా. ఇది వచ్చేసి మా ఊరు పొలం అన్నమాట. మా ఊరు గుట్ట అన్నమాట.
వెన్నగుట్ట అనే పిలువబడుతుంది అన్నమాట ఈ ప్రదేశం. ఇంకొంత అట్లా వెళ్తే ఇక్కడికి గొర్రెలు మేపుకోవడానికి వచ్చాను. గొర్రెలు అయితే గడ్డి కేవలం పచ్చిగా ఉందన్నమాట. ఆ పచ్చిగా ఉండడంతో గొర్రెలు తినడం లేదన్నమాట. అందులో వర్షం పడింది, ఎలా పోతున్నాయి చూడండి, అసలు మేయకుండానే పోతున్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ నిలబడకుండా వెళ్తున్నాయి అన్నమాట. గడ్డి వచ్చేసి ఎలా ఉందంటే చూపిస్తాను.